Hi friends, welcome back to my channel Shiri Styles and Designs. టుడే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 cups ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో జీలకర్ర కచ్చాపచ్చగా దంచి ఎల్లిపాయలు కలిపి వేయాలండి. మీడియం సైజ్ ఒక క్యారెట్ తీసుకొని తురుముకొని వేయాలండి. అలాగే కొత్తిమీర అండ్ కరివేపాకు ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, హెల్త్ కోసం అయితే వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా వీడియోలో చూపించినట్టు వేసుకోవాలండి. సో అది అట్లా స్మాష్ చేసి వేయాలి. అట్లా వేస్తేనే దోశ బాగుంటుంది, పండు కింద పడితే మనకి మంచిగా టేస్ట్ వస్తుందండి. అలాగే చిన్నగా కోసి పెట్టుకున్న చిల్లీస్ అండి, మిరపకాయలు ఒక టూ సరిపోతాయండి. ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి. కొంచెం థిక్ అయిందనుకోండి దోశ బాగా పర్ఫెక్ట్గా రాదండి, లైట్ అయితే అసలుకే రాదండి. చూసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ప్యాన్ని వేడైనాక హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ రాసుకోవాలి. ఆనియన్తో ఆయిల్ రాసుకొని అది వేడైందో లేదో చెక్ చేయడానికి కొంచెం వాటర్ వేసి చెక్ చేసుకోవచ్చండి. ఇక దోశ వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలండి. దోశ ఇది లైక్ రవ్వ దోశ టైప్లో వేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో దోశ. చూస్తేనే యమ్మీగా ఉంది. ఇది కొంచెం టైం టేకింగ్ అండి, లేట్గా కాలుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ కాలిందండి. చూడండి, తీసి ఇలా 2 sides కాల్చుకోవాలండి. జస్ట్ సెకండ్ సైడ్ కొంచెం తక్కువనే కాల్చుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు తీసి తిప్పుకొని తినేయడమే. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.